సో మేము లాస్ట్ వీకెండ్ వీగన్ బజార్కి వెళ్ళడం జరిగింది. ఇదేదో కొత్తగా ఉంది, వీగన్ బజార్ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారా, ఎంతమంది జనాలు వస్తారు, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి నేను పిల్లలు ఇంకా చెల్లి వాళ్ళ పిల్లలు మేమంతా వెళ్దామన్నమాట. సో ఫస్ట్ దాంట్లో వీగన్ ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు. సో పిల్లలకు కావాల్సిన ఫ్లేవర్స్ వాళ్ళు తీసుకున్నారు. బాగుండే, పర్వాలేదు, టేస్టీగానే ఉన్నాయి. ఈ స్టాల్లో మాత్రం అన్నీ చాలా సూపర్ డెలిషియస్గా ఉన్నాయి. And what is this? Orange Orchard. It's an opaque date seed bar with 55% dark chocolate. This is also one of the flavor bombs. Oh. Try it. Wow. చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం ఇక్కడికి వెళ్తే మాత్రం వీళ్ళ ఐటమ్స్ అన్నీ ట్రై చేయండి, చాలా బాగున్నాయి. హలో, వాట్ ఆర్ దీస్? Oh, nice. And popcorn and 4 flavors. Okay. సో వీళ్ళ దగ్గర పాప్కార్న్ తీసుకున్నాం, కానీ చాలా చాలా ఉప్పగా ఉంది. మాకైతే అస్సలు పాప్కార్న్ నచ్చలేదు. బట్ లడ్డు, రాగి వాల్నట్ లడ్డు మాత్రం చాలా టేస్టీగా ఉంది. మస్ట్ ట్రై అండి వీళ్ళ దగ్గర. ఇన్స్టాగ్రామ్లో కూడా వీళ్ళ పేజ్ ఉంది, ఇక్కడ చూపిస్తున్నాను వాళ్ళ ఐడి. చాలా బాగున్నాయి, ట్రై చేయండి. సో వీగన్ అంటే ఏంటంటే, మనం వెజిటేరియన్ అంటే తెలుసు, అంటే వితౌట్ ఎగ్స్, వితౌట్ మీట్, బట్ డైరీ ప్రోడక్ట్స్ తింటాం వెజిటేరియన్స్. బట్ వీగన్ ఏంటంటే ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మాత్రమే తింటారు, డైరీ బేస్డ్ అస్సలు తీసుకోరు. పాలు లైక్ సోయా పాలు, తర్వాత సోయా పాల నుంచి చేసిన చీజ్, పన్నీర్ అవన్నీ వాడతారనమాట. బట్ యానిమల్స్ నుంచి వాడే ఏ పదార్థం కూడా వాళ్ళు తీసుకోరు. సో ఇక్కడ వీగన్ బజార్లో సస్టైనబుల్ లివింగ్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అంటే న్యాచురల్గా ఉత్పత్తి చేసేవి, నేచర్కి ఈకో ఫ్రెండ్లీగా ఉన్నవి, అలాంటి ఐటమ్స్ మాత్రమే ఇక్కడ అలౌ చేస్తారు. ఇంకా మనం ఏమైనా అక్కడ తినాలనుకుంటే అక్కడ స్టీల్ ప్లేట్స్, కప్స్, గ్లాసెస్, స్పూన్స్ ఇవన్నీ అక్కడ ఇస్తారు. మనం అవి తీసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ పేరు రాసి తీసుకొని మనం మళ్ళీ తిన్నాక వాష్ చేసి రిటర్న్ చేయాలి. అదొక చాలా మంచి పద్ధతి నచ్చింది ఇక్కడ. సో ఇక్కడ సాత్విక్ కిచెన్ దగ్గర ఒకటి ట్రై చేశాము, అది పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది. చాకో లవ్ బాల్స్, షుగర్ ఫ్రీ కాబట్టి కొంచెం చప్పగా అనిపించవచ్చు, కానీ మా పిల్లలకి మాత్రం బాగానే నచ్చిందండి. అంటే చాక్లెట్ అన్న పదం ఉంటే ఏదైనా నచ్చిందండి పిల్లలకి. ఇక్కడ మాత్రం యమ్మీ కేక్స్ ఉంది, అన్నీ కొనేసి అన్నీ తినాలనిపించింది. కానీ ఇక్కడ మాత్రం ఒక్కటి కూడా తీసుకోలేదండి, ఎందుకంటే ఆ ముందు రోజు వరకు చాలా కేక్స్, పేస్ట్రీస్ అన్నీ తిన్నాం కాబట్టి ఆ ఒక్క స్టాల్ వదిలేసాను. ఈ స్టాల్లో మాత్రం వెజిటేరియన్ కర్రీ అన్నమాట, అదొకటి తీసుకున్నాము. ఇంకా మిగతావన్నీ యాజ్ యూజువల్ ప్లాంట్ బేస్డ్ ఐటమ్సే ఉండే. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఆర్ట్స్ ఏమైనా, పెయింటింగ్ ఏమైనా వేయాలి అనుకుంటే అక్కడ పిల్లలకి చిన్న చిన్న పేపర్స్ ఇచ్చారు, చాలా క్యూట్గా డ్రాయింగ్ చేశారు. ఇంకా ఇక్కడ మాత్రం సలాడ్ ట్రై చేశాను, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మైక్రో గ్రీన్ సలాడ్ అంటే మొలకలు, పల్లీలు, క్యారెట్ ఇవన్నీ వేసి సలాడ్ చేశారు, చాలా బాగుంది. మయోనైస్ కూడా ప్లాంట్ బేస్డ్ మయోనైస్. బ్యాంబూ టూత్ బ్రషెస్ జస్ట్ 25 రూపీస్, నేను 99 రూపీస్కి కొన్నాను, అందుకే ఇక్కడ 25 రూపీస్ అనేసరికి నేను 3 బ్రషెస్ తీసేసుకున్నాను. బాగున్నాయి. ఇక్కడ కూడా ప్రోడక్ట్స్ అన్నీ సస్టైనబుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. బ్యాంబూ టంగ్ క్లీనర్స్, ఫెనైల్స్, ఫ్లోర్ క్లీనర్స్. ఇక నెక్స్ట్ మచ్చా, అంటే మచ్చా ట్రై చేసాము, మచ్చా అని పిలవట్లేదు, మచ్చా ట్రై చేసాము. ఐస్డ్ మచ్చా, అది ఫస్ట్ టైం ట్రై చేశాను. సో స్వీట్నర్ లేకుండా తాగి చూసింది మా హర్షగాడు.
స్వీట్నర్ వేస్తేనే అది కొంచెం తాగలిగేలా ఉంది, కానీ బాగుంది స్వీట్నర్ వేస్తే. మా చిన్నగాడికి నచ్చకపోయినా నాకు మాత్రం నచ్చింది. చాలా టేస్టీగా కూల్గా బాగుండింది. స్వీట్ నైస్, డోంట్ మైండ్. నెక్స్ట్ పిల్లలు మెచ్చేది, పెద్దలు మెచ్చేది, అందరికీ నచ్చేది బర్గర్. సో ఇక్కడ వీగన్ బర్గర్స్ ఇచ్చారు, చాలా బాగుండింది. సో వెజిటబుల్ ఆప్షన్స్ అంటే వితౌట్ ఆనియన్స్ అడిగాను. సో వాళ్ళు మాత్రం మా పిల్లల దగ్గర భగవద్గీత శ్లోకం అడిగి మరీ బర్గర్ చేసి ఇచ్చారు. Do you like vegan burger? Nice. Is the color okay? Is it spicy? ఆ తర్వాత వరుసగా క్లాసికల్ డాన్సెస్ వేశారు. అబ్బాబాబాబా ఏం వేశారు మీరే చూడండి. ఇక కన్నగాడికైతే భగవద్గీత శ్లోకం కూడా చెప్పే అవకాశం కూడా వచ్చింది. Nandini is going to recite the shloka. Yes? Okay. Om Shri Krishnaya Paramatmane Namaha Ada Sattva-sodhyayah Sattva-sirvayo Namaha Arjuna-vacha Desha-sarimushukya Vidante Shatyayamita Tesham Vishvaduka Krishna Tatvanamora Dasamaha Shri Bhagavan
సో ఇదండి ప్లాంటేరియమ్స్ మంత్లీ వీగన్ బజార్. సో ఎవ్రీ మంత్ ఉంటుంది. మీరు గనక హైదరాబాద్లో ఉంటే గనక సికింద్రాబాద్లో జరిగే ఈ వీగన్ బజార్ తప్పకుండా చూడాల్సిందే.